మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సంచలనానికి వారి పేరు నారా చంద్రబాబు నాయుడు అని నేను తొలి సంతకం చేసిన భారతదేశం ఆంధ్రప్రదేశ్ ఉత్సవానికి ఇది ఒక నిదర్శనం. ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వాలన్నా, సంపద సృష్టించాలన్నా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ఉంచాలన్నా ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమని నిరూపించిన ఈ రోజు ఈ విద్యార్థులు యువత మొత్తం ముక్తకంఠంతో మెగా డిఎస్సి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేయడం చాలా సంపన్నం. భారతదేశంలోనే ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన చార్జ్ తీసుకున్న మొట్టమొదటి రోజే ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలన్న ఉద్దేశంతో మొదటి 5 ఫైల్స్ మీద సంతకాలు పెట్టినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి, భారతదేశానికి దశ దిశ నిర్దేశం చేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. డిఎస్సి మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి యువతలందరినీ మోసం చేస్తూ ప్రతి సంవత్సరం 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాడు. 5 ఏళ్ళు గడిచిపోయినా ఎప్పుడు యువతలందరినీ కూడా నిర్వీర్యం చేశాడు, యువశక్తిని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా అవన్నీ కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిరుద్యోగులందరికీ కూడా ఒక దిక్సూచిగా నిలిచాడు. అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్, భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఆస్తులు కొన్నాళ్ళే ప్రభుత్వాల మీద పెట్టడం అనేది భారతదేశ చరిత్రలో లేదు. తరాలుగా వచ్చి రాష్ట్రం పెట్టడం కూడా దౌర్భాగ్యం. దాని మీద కూడా సంతకం పెట్టాడు, రద్దు చేస్తూ సంతకం పెట్టాడు. అదేవిధంగా 5 రూపాయలకే పెట్టుబడి పెట్టి నందమూరి తారక రామారావు క్యాంటీన్ కూడా మూసేపించాడు ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి. దాన్ని కూడా ఓపెన్ చేపిస్తూ దాని మీద కూడా సంతకం పెట్టాడు. అదేవిధంగా పెన్షన్ జగన్మోహన్ రెడ్డి మోసం చేసినట్టుగా ఎవరు చేయలేం. సంవత్సరానికి 3000 చేస్తామని తర్వాత ప్రతి సంవత్సరం 250 పెంచుకుంటా చివరికి 3000 చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు వెంటనే తరువాత నెల నుంచి 4000 చేస్తామని 4000 అంటే ఎన్నికల ముందు ఇచ్చాడు కాబట్టి ఏప్రిల్, మే, జూన్ కలిపి 3000, 7000 రూపాయలు సొమ్ము కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా 5 ఫైల్స్ మీద పెట్టినటువంటి గొప్ప నాయకుడు, అందరికీ ఆశాజ్యోతి, ఏదైతే చెప్తారో అది నిరూపించి చేసే నాయకుడు. అదేవిధంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గల్లా బాధ గారు అందరూ అనుకుంటారు నాయకురాలని కాదు, కార్మికురాలుగా ఇక్కడ అందరికీ సేవ చేయడానికి వచ్చిన మంచి కార్మికురాలు గల్లా బాధ గారు. అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ లో గెలిచినటువంటి నంబర్ 1 గా గెలిచినటువంటి కేంద్ర మంత్రివర్గంలో డిప్యూటీ మినిస్టర్ స్థానం పొందినటువంటి డాక్టర్ బ్రహ్మసారి. ఆంధ్రప్రదేశ్ ఆనందపడుతుంది. ఒక అరాచక పాలన పోయి ఆనందమైన ఆంధ్రప్రదేశ్ గా ఈరోజు 5 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆనందపడుతున్నారు. ఏదైతే గత ముఖ్యమంత్రి మాట తప్పును మడో దిక్కునని చెప్పి పదే చెప్పి బ్యాలెన్స్ దాటి బయటకు రాలేదో దాని నుంచి విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన చాంబర్లో కూర్చోగానే మొదట సొంతకాలు ప్రామిస్ చేసిన విధంగా మెగా డిఎస్సి కానీ, ల్యాండ్ టైటిల్ కానీ, రద్దు కానీ ఇట్లా 5 మీద సొంతకాలు చేసుకుని నీవు నిజమైన ప్రజాపాలన చేస్తున్నామని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ ద్వారా ప్రజలందరికీ తెలియజేసేందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. మరి ప్రతి ఒక్క అవకాశాన్ని యువత అందిపుచ్చుకోవాలి, నైపుణ్యాన్ని పెంపుకోవాలి. ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే రద్దు చేయడంలో ఏదో దాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ఈ రానున్న రోజుల్లో కూడా బంగారు భవిష్యత్తును ఆంధ్రప్రదేశ్కి కూడా కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు ఇస్తున్నది, అనేక కాలేజీలు తీసుకొస్తుంది, అనేక రకాల ఎంబీబీఎస్ కాలేజీలు తీసుకొస్తుంది. వీటన్నిటి కూడా మనం సద్వినియోగం చేసుకొని పక్క రాష్ట్రాలు ఎంత మానేసి మన ఆంధ్రప్రదేశ్ ని మనమే అభివృద్ధి పడంలో తీసుకురావాలని మరీ కోరుతున్నాం. ఈ మొదలు ఇది ఆరంభం మాత్రమే. రానున్న 5 సంవత్సరాలు ఇట్లాంటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, ప్రజారంజక కార్యక్రమాలు ఎన్టీఆర్ ఆధ్వర్యంలో